అది 1969 ఫ్రాన్స్ దేశం. అక్కడ పిగ్నే రోల్ అనే ఒక అత్యంత కట్టుదిట్టమైన జైలుకి ఒక ఖైదీని తీసుకొచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఖైదీ ముఖానికి నల్లటి వెల్వెట్ క్లాత్, దానిపై ఇనుప చట్రం బిగించి ఉంది. జైలర్లకు ఒక్కటే ఆర్డర్: ఇతను ఎవరితోనూ మాట్లాడకూడదు. పొరపాటున ఇతని ముఖం ఎవరైనా చూస్తే చూసిన వాళ్ళని అక్కడికక్కడే చంపేయాలి. ఇంతకీ అతను ఎవరు? ఫ్రాన్స్ ప్రభుత్వం అతనికి రాజభోగాలు కల్పించింది, మంచి భోజనం, మంచి బట్టలిచ్చింది, కానీ స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేదు. దీనిపై ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత వోల్టేర్ ఒక సంచలన నిజం చెప్పాడు. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, అప్పటి ఫ్రాన్స్ చక్రవర్తి లూయిస్ 14 సొంత కవల సోదరుడు. అన్న ఎక్కడ రాజ్యం లాక్కుంటాడో అని తమ్ముడే అన్నని ఇలా ఇనుప మాస్క్ వేసి బంధించాడనేది ఒక థియరీ. మరికొందరు అతను రాజుకి పుట్టిన అక్రమ సంతానం అంటారు. 1703లో ఆ అజ్ఞాత ఖైదీ చనిపోయాక కూడా అతని నిజమైన పేరు బయటకు రాలేదు. మార్చి ఏలి అనే దొంగ పేరుతో అతన్ని ఖననం చేశారు. అతను ఏదైనా సందేశం రాసి ఉంటాడేమో అని భయంతో అధికారం కోసం సొంత రక్తాన్నే బంధించిన చరిత్ర ఇది. దీనిపై హాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీస్ కోసం కొలుగూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.